దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ 37 రోజుల సుదీర్ఘ నిరసనకు ముగింపు పలికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తాము నిరసనను విరమించుకున్నట్లు ఉద్యమ నేత అభిజిత్ దీప్కే ప్రకటించారు. 30 ఏళ్ల అభిజిత్ నేతృత్వంలో సాగిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇవాళ ఉదయం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో అభిజిత్ ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు. 37 రోజుల తర్వాత ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోయాను. రేపు ఏం చేయాలి, సాయంత్రానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన లేకుండా నా బెడ్రూమ్ లో మేల్కొన్నాను. ఇప్పుడు ఎలాంటి భయం లేదు అని ఆయన తెలిపారు. ఈ 37 రోజుల పోరాటం అత్యంత కఠినంగా గడిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విషయం తర్వాత తమ పార్టీ ప్రయాణం ఇక్కడితో ఆగదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అభిజిత్ స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉంది అని ఆయన పేర్కొన్నారు. తమ నిరసనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమైనప్పటికీ తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నందున నిన్న జంతర్ మంతర్ వద్ద అందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. ఈ దేశం కోసం మీరు చేసిన పోరాటాన్ని నేను ఎప్పటికీ అభినందిస్తాను అని మద్దతుదారులను ఉద్దేశించి అన్నారు. అదే సమయంలో తమను విమర్శించిన వారికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పడం విశేషం. వారు అడిగిన సరైన ప్రశ్నలు, చేసిన విమర్శల వల్లే మేం మరింత మెరుగుపడి మంచి ఫలితాలు సాధించగలిగామని అభిజిత్ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమ విషయంతో అభిజిత్ దీప్కే, సిజేపీ పేర్లు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.